ఈ కొంచెం చదివేయమ్మా. చదువుతాను కానీ నాకు అర్థం కావట్లేదు మమ్మీ. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావా? నీకు చదువు చెప్పగల తెలివి నాకుంటే ఇక వేరే వాళ్ళని ట్యూషన్ కోసం వెతకడం దేనికి? ఒక నిమిషం ఉండమ్మా, ఫోన్ రింగ్ అవుతుంది. హలో, ఎవరు? నమస్తే అండి, నా పేరు అమూల్య. అమూల్యనా? అదేనండి, ఆ రోజు రోడ్డు మీద పడిపోతే మీరు నన్ను కాపాడారు. మీ పాప ట్యూషన్ గురించి కూడా మాట్లాడారు. గుర్తొచ్చింది. నువ్వా అమ్మా? ఎలా ఉన్నావు? బావున్నానండి. మీ పాప రూపాయి ఎలా ఉంది? బాగుంది. నా దిగులంతా దాని గురించేనమ్మా. నాదేమో తెలుగు మీడియం, తనదేమో ఇంగ్లీష్ మీడియం. నేను చెప్పేది దానికి అర్థం కాదు, దానికెలా చెప్పాలో నాకు తెలీదు. మేడం, మీ పాపకి ఇంకా ట్యూషన్ చెప్పడానికి ఎవరూ దొరకలేదా? లేదమ్మా, ఎవరైనా ఉంటే చెప్పమన్నాను కదా. ఆ విషయం చెప్దామనే ఫోన్ చేశాను. ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పమ్మా. జీతం ఎంతైనా పర్వాలేదు, ఇంటికొచ్చి ట్యూషన్ చెప్తే చాలు. ఎవరో కాదండి, నేనే చెప్తాను, మీరు సరే అంటే. అయ్యో, అంతకంటే కావాల్సిందేముందమ్మా. మా రూపకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. రేపట్నుంచే వచ్చేయమ్మా. అడ్రస్ తెలుసు కదా? తెలుసండి. అయితే రేపటి నుంచే వస్తాను. అలాగేనమ్మా, చాలా సంతోషమమ్మా. రేపటి నుంచి కొత్త టీచర్ నీకు ట్యూషన్ చెప్పడానికి వస్తున్నారు. ఏంటి బంగారం, ఏదైనా ఎగ్జామ్ రాస్తున్నావా లేదంటే ఇంటర్వ్యూకి వెళ్తున్నావా? అంత సీరియస్గా కూర్చొని చదువుతున్నా? ఏమండి, నేను ఒక అమ్మాయికి ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకున్నానండి. ట్యూషన్ చెప్తావా? అవునండి, నాకు తెలిసింది అదేనండి. ప్లీజ్ అండి, కాదనకండి. అది సరే, ఇంతకీ జీతం ఎంత ఇస్తారు? 10,000 పైనే ఇస్తారండి. 10,000? అయితే ఓకే, వెంటనే మొదలుపెట్టు. అబ్బా! అయ్యో, ఏమైందండి? చూడండి, ఇదో గుండె పట్టేసినట్టుగా ఉందా మూల్య? అయ్యో, ముందు మీరు ఇలా రండి. ఇలా కూర్చోండి, నేను వెళ్ళి మంచినీళ్ళు తెస్తాను. ఇప్పుడేమవుదా మూల్య? ఈ మధ్యన అప్పుడప్పుడు ఇలాగే వస్తూ ఉంది. ఎందుకైనా మంచిది ఒకసారి ఈసీజీ తీస్తే ఎలా ఉంటుంది? తీయించాలండి. ఎలాగూ నీకు అడ్వాన్స్ ఇస్తారు కదా బంగారం, ఆ డబ్బులు రాగానే ఆ టెస్ట్లన్నీ చేయించుకుంటాను. అబ్బా, నువ్వు నిత్య సుమంగళిగా ఉండాలనేదే నా కోరిక అమూల్య. సరేనండి, రేపు అడ్వాన్స్ అడుగుతాను. అమ్మయ్యా, ఇప్పుడు నా గుండె నొప్పి కొంచెం తగ్గినట్టు అనిపిస్తోంది. నువ్వు చదువుకో బంగారం, నేను పడుకుంటాను, సరేనా? అబ్బా, గుడ్ మార్నింగ్ రాణి. కాఫీ? అదేంటండి, మీరు కాఫీ తీసుకొచ్చారేంటి? ఎందుకంటే మా శ్రీమతి గారి పుట్టినరోజున తనకి శుభాకాంక్షలు అందరికన్నా ముందుగా నేనే చెప్పాలని నేనే తీసుకొచ్చాను. మెనీ మోర్ ఏ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై డియర్ రాణి. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ అండి. అసలు ఈ రోజు నా పుట్టినరోజు అన్న విషయమే
నాకు గుర్తులేదండి. అదే పిల్లలుండుంటే అందరూ ముందు రోజు రాత్రి ఇల్లంతా డెకరేషన్ చేసి నా చేత సరిగ్గా 12 గంటలకి కేక్ కట్ చేయించి ఎంతో హడావిడి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు రాము, సీత, ఆదిత్య, అమ్ము ఎవ్వరూ లేరు. ఇంట్లో బాలు, శశి ఉన్నారు అంటే అసలు ఇంతకీ వాళ్ళకి గుర్తుందో లేదో తెలీదు. తెలిసినా నా పుట్టినరోజుని గుర్తు పెట్టుకొని నాకు విష్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. హ, నా మీద వాళ్ళకంత ప్రేమ ఎక్కడుంది? రాణి, ప్రేమ ఉన్నవాళ్లు పలకరించకపోయినా, మనకు శుభాకాంక్షలు చెప్పకపోయినా పర్వాలేదు. ప్రేమ లేనివాళ్లు చెప్పినా ఉపయోగం లేదు. అయినా బాలు, శశిల నుంచి మనం ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేయడం ఎప్పుడో మానేశాం. రాణి, ఎవరి గురించో ఎందుకు, మనం ఒకరికొకరం తోడుగా ఉన్నాం. నాకు నువ్వు విష్ చేస్తావు, నేను నీ బర్త్డే సెలబ్రేట్ చేస్తాను, అది చాలు. ఒక్క నిమిషం రాణి. నీకోసం తీసుకొచ్చాను, తీసుకో. ఎలా ఉంది రాణి? చాలా చాలా బాగుందండి. వెంటనే స్నానం చేసి నువ్వు రెడీ అయ్యిరా, మనము గుడికి వెళదాం. టైం అవుతుంది, త్వరగా వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. స్వామివారికి అర్చన చేయండి. అలాగేనమ్మా. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం. స్వామి, ఒకప్పుడు నా పుట్టినరోజుని నా పిల్లలు పండగలా జరిపేవాళ్ళు. నలుగురు పిల్లలతో ఇల్లంతా సందడిగా ఉండేది. ఎప్పుడు ఆనందం తాండవించేది. కాని ఎవరి దిష్టి పడిందో, ఏ పాపిష్టి కళ్ళు పడ్డాయో గాని మా అయోధ్య నిలయం ముక్కలు ముక్కలైపోయింది. మా పిల్లలందరూ మాకు దూరమయ్యారు. దగ్గరున్న బాలుకి నేను పరాయి మనిషినైపోయాను. చివరికి మేము ముగ్గురం అనాథల్లా మిగిలిపోయాం. అమ్మారాణి, ఆ దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మన బాధల గురించి, కష్టాల గురించి చెప్పుకోకూడదమ్మా. ఆయనకు తెలియనివా మన బాధలు, కష్టాలు? ఇవాళ నీ పుట్టినరోజమ్మా. నువ్వు వీలైనంత వరకు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి, అంతే తప్ప బాధపడకూడదమ్మా. సంతోషం ఎలా ఉంటుంది తాతయ్య? తల్లికి తన పిల్లలందరూ తనతో పాటు ఉంటేనే కదా అసలైన ఆనందం. నా బాధలు, కష్టాల గురించి దేవుడికి చెప్పుకోవటం లేదు తాతయ్య. పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలో అడుగుతున్నాను. జీవితం సంధించే బాణాలకి తట్టుకొని ఎలా నిలబడాలో అర్థం కాక ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. కాలం ఎప్పుడూ ఇలాగే ఉండదులే రాణి, మనకు కూడా మంచి రోజులు వస్తాయి.
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే శతమానం భవతి శతాయు పురుష ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి మనోవాంఛా ఫలసిద్ధిరస్తు ఇష్టకామ్యా ఫలసిద్ధిరస్తు ఆరోగ్య ప్రాప్తిరస్తు అష్టైశ్వర్య ఆయురారోగ్య భోగభాగ్య ప్రాప్తిరస్తు. పద. రాణి, కేక్ హ్యాపీ బర్త్డే Happy birthday to హ్యాపీ you, బర్త్డే Amma. టు యు హ్యాపీ బర్త్డే టు యు బర్త్డే డియర్ అత్తమ్మ. Happy birthday to you. రామ్, అమ్మా అది అమ్మా హ్యాపీ బర్త్డే. అమ్ములు, హ్యాపీ బర్త్డే అమ్మా. సీత, మీరందరూ మేమందరం నీకోసమే వచ్చామమ్మా. మీ పుట్టినరోజుకి మేం రాకుండా ఎలా ఉంటాం అత్తమ్మా? రాత్రి ఇంటికొచ్చి నీ చేత కేక్ కట్ చేద్దాం అనుకున్నాం అమ్మా. కానీ ఇంటికొస్తే బాలు అన్నయ్య శశి వదిన మళ్ళీ ఏం గొడవ చేస్తారో అని ఆగిపోయాం. అవునమ్మా, నీ పుట్టినరోజుని సంతోషంగా జరపాలే కానీ గొడవలు ఉండొద్దు అని రాత్రి రాకుండా ఇక్కడ ప్లాన్ చేసాం. అమ్మా రాణి, ఇందాక నువ్వు గుళ్ళో ఏమన్నావు? పిల్లలు వెళ్ళిపోయి మనం అనాథలుగా మిగిలిపోయామన్నావు. కానీ ఇప్పుడు చూసావా, మనము ఎప్పటికీ అదృష్టవంతులమేనమ్మా. నువ్వు రత్నాలు లాంటి పిల్లల్ని కన్నావు. నువ్వు ఎప్పటికీ అనాథవు కాదు తల్లి. అమ్మా, మేమెప్పటికీ నీ పుట్టినరోజుని మర్చిపోలేం, అలాగే నువ్వు పంచిన ప్రేమను కూడా మర్చిపోలేం. మేము ఎక్కడున్నా సరే మా అమ్మ పుట్టినరోజు కోసం రెక్కలు కట్టుకొని మరీ వాలిపోతాం అమ్మా. అత్తమ్మా, కేక్ కట్ చేయండి. కట్ చేయమ్మా. సిరిసిరి మూవలు ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు ఈ గలగల ఊసులు, కలబోసి చేసినవి కిలకిల నవ్వులు, వెలబోసి సిరులు కొనలేరెవ్వరు. దేవుడే ఆదివి నుండి పంపిన దీవెనలు, ఎప్పుడు ఈ కోవెలలో వెలిగే దీపాలు. ఓ, అంటే వీళ్ళందరూ ఒకటైపోయారా? హలో, చెప్పండి డాడ్. మీ ఆయన ఎక్కడున్నాడమ్మా? ఇంట్లోనే ఉన్నాడు. వై డాడ్? మీ అత్తామామలు ఎక్కడున్నారు? ఉదయమే బయటకు వెళ్ళారు. ఆహా, ఎక్కడికెళ్ళారో తెలుసా? గుడికి వెళ్ళినట్టున్నారు డాడ్. కారు అడిగితే పోనీలే అని ఇచ్చాను. ఏమైంది డాడ్? ఈరోజు మీ అత్తయ్య పుట్టినరోజు. ఆ విషయం నీకు తెలుసా? అవునా? నాకు తెలియదు డాడ్. నీకు మీ ఆయనకు మాత్రమే తెలిసేసి, కానీ అందరికీ తెలుసు. నీకు ఇంకో విషయం చెప్పనా? ఏంటి డాడ్?
మీ అత్తామామలు ఆ సూర్యనారాయణ ముగ్గురు కలిసి రామ్, సీత, ఆదిత్య, అమూల్యని గుడికి రప్పించుకొని ఇక్కడ అందరూ కలిసి ఆనందంగా పుట్టినరోజు కేక్ని కట్ చేసుకుంటున్నారు. ఇక్కడ మీరిద్దరు తప్ప అందరూ ఉన్నారు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఆ కుటుంబంలో మీరిద్దరే సపరేట్ అయినట్టు లేదు. ఇలా వాళ్ళందరూ కలిశారు అంటే అందరూ మీ గురించే చర్చించుకుంటారు. మిమ్మల్ని ఎలాగైనా సరే ఇంటి నుంచి బయటికి పంపించాలి, ఆస్తిని తిరిగి వాళ్ళ చేతుల్లోకి ఎలా తెచ్చుకోవాలి అనే ఆలోచిస్తారు. నిజంగా వీళ్ళందరూ కలిసి ఇలా ప్లాన్ చేస్తారని అస్సలు అనుకోలేదు డాడ్. మనం కళ్ళు మూసుకొని ఉంటే వెనకాల నుంచి జరగాల్సినవి అలా జరిగిపోతుంటాయి బేబీ. దెబ్బ తిన్నవాడి కంటే దెబ్బ కొట్టినవాడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎటు నుంచి అటాక్ జరుగుతుందో తెలీదు. మంచో చెడో మీరిద్దరు కూడా ఇక్కడ ఉండుంటే ప్రాబ్లం ఉండేది కాదు. కానీ మీరు లేకుండా ఇక్కడ వీళ్ళు మాత్రమే కలిశారు అంటే అది మీకు ప్రమాదమే. గుర్తుంచుకో బేబీ. డాడ్, బాలు వస్తున్నాడు. ఐల్ కాల్ యు లేటర్. ఓకే బేబీ, టేక్ కేర్. శశి, ఈరోజు ఆఫీస్లో మీటింగ్ ఉంది, త్వరగా వెళ్ళాలి. పద. ఈరోజు మనం ఆఫీస్కి వెళ్ళడం లేదు. ఎందుకు? సర్ప్రైజ్, తర్వాత చెప్తాను. గంటయ్య, అమ్మా వెళ్ళి కేక్ తీసుకొనిరా. అలాగే అమ్మా. అత్తయ్య, మేము లేకుండా మీరందరూ కలుస్తారా? చెప్తా. సరే పదండి. లేవండి తాతయ్య. అందరం కలిసి దేవుడి దర్శనం చేసుకుందాం. రండి. రాములు, ఇలా అందరం కలిసి గుడికొచ్చి ఆ భగవంతుడి దర్శనం చేసుకుని ఎంతకాలం అయిందమ్మా. మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తుంటే నా మనసుకు ప్రశాంతంగా ఉంది. ఆ బాలు, శశి కూడా మనసు మార్చుకొని అందరితో పాటు కలిసిపోతే ఎంత బాగుండేది. వాళ్ళు కూడా కలిసిపోతే మళ్ళీ మన అయోధ్య నిలయం ఆనంద నిలయంగా మారుతుంది. వాళ్ళు కూడా మారిపోతారు రాణి. కాలం ఎవరినైనా మార్చేస్తుంది. నువ్వు అలా చూస్తూ ఉండు, వాళ్ళల్లో కూడా మార్పు వస్తుంది. మార్పు ఎలా వస్తుంది? ఎందుకు వస్తుంది? బాలుకి ప్రతి క్షణం మీ మీద ద్వేషం నూరిపోస్తుంటే ఇక వాడిలో ఎందుకు మార్పు వస్తుంది? నా గొంతులో ప్రాణం ఉండగా మిమ్మల్ని మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టనివ్వను. అదేమిటమ్మా మళ్ళీ వచ్చారు? ఇందాకనే కదా పూజ చేయించారమ్మా. ఇందాక నేను మాత్రమే స్వామి వారికి పూజ చేయించుకున్నాను. ఇప్పుడు నా కుటుంబం అంతా వచ్చింది పంతులు గారు. నా పుట్టినరోజుకి ఒంటరినైపోయాను అని ఆ స్వామి వారి ముందు బాధపడ్డాను. గుడి గడప దాటేసరికి నా పిల్లల్ని నా దగ్గరికి పంపించాడా స్వామి. అందుకే అందరితో కలిసి స్వామి వారిని దర్శనం చేసుకుందామని వచ్చాం. పంతులు గారు, మా అందరి తరఫున ఇంకోసారి ఆ దేవుడికి అర్చన జరిపించండి. అలాగేనండి. ఓం రాజాదిరాజాయ ప్రసన్న సాహినే నమో వయం వైష్ణవ. మీరందరూ కలిసి నా కూతురికి ఎసరు పెడతారా? చెప్తా మీ సంగతి. మీ ఫోటో తీసి బాలుకి చూపించి అక్కడ మంట పెడతాను.
హలో చెప్పమ్మా శశి. ఎక్కడున్నారు డాడీ? గుళ్ళోనే ఉన్నానమ్మా. వీళ్ళ ఆనందాల్ని, వీళ్ళ మొహాల్లోని నవ్వులని చూడలేక చస్తున్నాను. మీరు వెంటనే ఇంటికి రండి డాడీ. మా అత్తయ్యకి బర్త్డే సెలబ్రేషన్స్ చేయాలి. ఏం మాట్లాడుతున్నావు శశి? ఆవిడకి బర్త్డే సెలబ్రేషన్స్ చేయడం ఏంటి? తను చేసిన పనికి ఇంట్లో పెద్ద వార్ జరగాలి గాని సెలబ్రేషన్స్ ఏంటి? నీకేమైనా మతిపోయిందా? డాడ్, నేనేం చేసినా సరే దానికి ఒక అర్థం ఉంటుందని మీకు తెలుసు కదా. మీరు రండి. ఈ సెలబ్రేషన్స్ ఎందుకు పెట్టానో మీకు తర్వాత అర్థమవుతుంది. ఓకే ఓకే బేబీ, ఇప్పుడే వస్తున్నా. అత్తమ్మా, ఇప్పుడు అందరం కలిసి మన ఇంటికి వెళ్తున్నాం. ఇప్పుడెందుకమ్మా? ఈరోజు అందరి భోజనాలు మన ఇంటి దగ్గరే. రతాలకి చెప్పొచ్చాను, అందరికీ వంట చేస్తుంది. అది కాదమ్మా. మావయ్య, ఈరోజు అత్తమ్మ పుట్టినరోజు. అందరం కలిసి సంతోషంగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తే అదెంత బాగుంటుంది. మేము గుడి నుంచి రాము ఇంటికి వెళ్ళామమ్మా. గుడ్, వెరీ గుడ్ అమ్మా. ఆ రాముగాడు నేను అక్కడికి వస్తున్నాను, మీరందరూ మా ఇంటికి రావాలని నీకు ముందే చెప్పాడా? ఇల్లు వదిలి దూరమైన వాళ్ళందరూ నీకు కావలసిన వాళ్ళయ్యారు. నేను నా భార్య మాత్రం శత్రువులమయ్యాం కదో. మళ్ళీ దీనికి ఒక కేకు, దీనికో సెలబ్రేషను.